ఇది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంత బాగానే ఉంది, నోరు ప్రాబ్లం ఉంది. అంటే ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటుంది. నా దగ్గరకు వస్తుంది, గురూజీ బాగాలేదు షేప్, సర్జరీకి 1,00,000 అవుతుంది. డాక్టర్ నేనే మాట్లాడతా, డబ్బులు నేనే కడతా, అమ్మాయిని పంపిస్తా. ఓకే ఓకే. అంటే 1,00,000 కట్టే స్థాయిలో లేదా అమ్మాయి. హైదరాబాద్ కొత్తగా వచ్చింది. నేను నా దగ్గర జాతకానికి వచ్చింది. జాతకానికి వచ్చినప్పుడు చూసి, అమ్మ నీ జాతకంలో నీకు యోగం ఉంది, కానీ ఇది నేను అడుగుంటుంది. నీకు యోగం ఉంది, నువ్వు మంచి స్టార్ అవుతావు, కానీ నీ ఇదంతా ఈ ఫేస్ నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు సర్జరీ చేసుకోవాలి, ఈ పళ్ళు సర్జరీ చేసుకోవాలి, లేదా ఈ చిన్న సర్జరీ చేసుకో, ఇంకేదో ఉంది. సో అప్పుడు ఏం చేస్తా, 1,00,000 అవుతుంది. ఈ 1,00,000 నేను కడతా తల్లి. నేను డాక్టర్ను కూడా నేనే మాట్లాడతా. ఇక పలానా డాక్టర్తో మాట్లాడతా, సార్ ఏమనుకోదు, డబ్బులు లేవు అమ్మాయి దగ్గర, మీరు 2.5 లక్షలు చెప్పారు కదా, 1,00,000కి వేయండి, మిగతా అది వెంకటేశ్వర అకౌంట్లో వేయండి. అంటే దేవునికి సేవ చేసిన అనుకోండి, రైట్ స్వామి గారు చేసేస్తాడు. ఇట్లా చాలా రకాల సర్జరీలు చేపిస్తా. అంటే నేను అనేది వీటిని ఏం సర్జరీలు అంటావు, కాస్మెటిక్ సర్జరీలు. కాస్మెటిక్ సర్జరీలు చేపిస్తా, చాలా మంది అమ్మాయిలకు చేపిస్తా.